వెల్కమ్ టు అంకుశం న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం జగన్ సమక్షంలో చేరిన జనసేన టీడీపీ నేతలు. పురంధరేశ్వరి డయాస్ మీద ఉండగానే మోడీ బ్యానర్ చించివేసిన టీడీపీ నాయకులు. దేశం పార్టీకి విరాళాలు ఇవ్వండి నారా చంద్రబాబు. పిఠాపురంలోనే ఉంటా, అభివృద్ధి చేసి చూపిస్తా పవన్ కళ్యాణ్. ఉపాధి పనులను పెంచాలి జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్. ఎన్నికల ప్రచార ర్యాలీ కార్యక్రమంలో పిల్లి సూర్యప్రకాష్. రైల్వే కార్మికుల మద్దతు కోరిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సత్తి. వడిసలేరు గ్రామ బూత్ ఇన్ఛార్జెస్ ముఖ్య నాయకులతో సమావేశమైన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో 12వ రోజు రాష్ట్రంలోనే వివిధ ప్రాంతాల్లో ఉన్న తెలుగుదేశం జనసేన ముఖ్య నేతలు పల్నాడు జిల్లా గండవరిపాలెం నైట్ స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో జనసేన తెలుగుదేశం పార్టీల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన పలువురు మాజీ ఎమ్మెల్యేలు కీలక నేతలు. పి గన్నవరం జనసేన నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరిదేవి, రాయచోటి తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే ఆర్ రమేష్ కుమార్ రెడ్డి, విజయవాడ వెస్ట్ జనసేన పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోతిన మహేష్. పురంధరేశ్వరి డయాస్ మీద ఉండగానే మోడీ బ్యానర్ చించివేసిన టీడీపీ నాయకులు. కనీసం ఖండించకుండా చిరునవ్వులు చెందిస్తున్న పురంధరేశ్వరి. తెలుగు పార్టీకి నిధులు విరాళాలు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కోరారు. తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం పాటుపడాలని ఆసక్తి ఉన్నవారు నేరుగా పార్టీ అకౌంట్లో విరాళాలు అందించవచ్చని నారా చంద్రబాబు నాయుడు సూచించారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో వచ్చేది కూటమి ప్రభుత్వమే అని, అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని చంద్రబాబు నాయుడు అన్నారు. మీకు తోచిన విధంగా ఫైనాన్షియల్గా కూడా కాంట్రిబ్యూట్ చేయండి.
అది 100 రూపాయలు కావచ్చు, 1000 రూపాయలు కావచ్చు, ఎంతైనా కానీ మీరు చేయండి. అది మీరు చేసి మీకు వెరీ సింపుల్గా tdpforanధ్ర.com అనేది మీరు ఒకసారి వెళ్తే క్యూఆర్ కోడ్ కూడా పెట్టాం. tdpforanధ్ర.com ఆటోమేటిక్గా వస్తుంది. అక్కడి నుంచి మీరు చేయాల్సిన పని ఇందులో నుంచి మినిమం దీంట్లో 10 రూపీస్ కూడా తెమ్మని చెప్పాను నేను. 10 రూపాయల నుంచి మీకు తోచిన విధంగా మీరు డైరెక్ట్గా పార్టీకి కాంట్రిబ్యూట్ చేసే అవకాశం వస్తుంది. అది కాంట్రిబ్యూట్ చేసిన తర్వాత పార్టీ కూడా మీకు ఆటోమేటిక్గా రిసిప్ట్ ఇస్తాం. మా బుక్స్లో కానీ పార్టీ అకౌంట్లో కానీ మీరు డోనర్స్గా ఉంటారు. ఇది సింపుల్గా కొట్టేసి ఇప్పుడు నేను ఒక 99,999 రూపాయలు ఛార్జ్ ఇస్తున్నాను. అది ఒక్క నిమిషంలో మీరు చూస్తే ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయగలిగాం. ఇప్పుడు నేను డొనేట్ చేసినటువంటి 99,999 రూపాయలు అకౌంట్కి ఆటోమేటిక్గా వెళ్ళింది. నాకు రిసిప్ట్ కూడా అక్నాలజ్మెంట్ వచ్చింది. ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే ప్రజలందరినీ మీరు డొనేట్ చేయండి. ఈ ఫండ్స్ విషయంలో కూడా ప్రమోట్ చేయండి. ఒక స్పాన్సర్ ఇంకొక స్పాన్సర్ని, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని మీరు చెప్పి ఎక్కడికక్కడ మీరు కూడా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇందులో ఎన్ఆర్ఐస్కి కూడా ఆల్ ప్రికాషన్స్ తీసుకున్నాం. వాళ్ళ అవసరమైతే ఏ విధంగా పే చేయాలి, నిబంధనలు ఏమున్నాయి, ఎన్ఆర్ఐ పేమెంట్లకు అంతా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, అవన్నీ ఏ విధంగా ఇది చేయాలో ఫస్టే వెరిఫై చేసాం. ఆల్ పర్మిషన్స్ ఉన్నాయి. వాళ్ళు వచ్చినప్పుడే వాళ్ళ డొనేషన్స్ కూడా వెరిఫై చేసిన తర్వాత ఇఫ్ దే ఆర్ ఎలిజిబుల్ దెన్ ఓన్లీ విల్ యాక్సెప్ట్. అలాంటి కండిషన్స్ అన్నీ పెట్టి పిఠాపురంని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని, ఇక్కడే నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. తనపై అభిమానంతో ప్రచారం చేస్తున్న రెల్లి వర్గాల మహిళలు మేకలను అమ్మేసి పార్టీ కోసం ప్రచారం చేస్తున్న వ్యక్తి త్యాగం గురించి యూట్యూబ్ వీడియోల ద్వారా తెలుసుకుని వారిని నేరుగా కలిసి ప్రజలకు అండగా ఉంటానని మాటిచ్చిన పవన్ కళ్యాణ్ అధినేత అనంతపురం జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పనలో కూలీలు సంఖ్యను మరింత పెంచాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి ఆదేశించారు. బుధవారం రాప్తాడు గ్రామ పంచాయతీ ప్రసన్నాయనపల్లి పంచాయతీ పార్టీలోని పండమేరు వంకలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ ఉపాధి హామీ పనులపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఉపాధి హామీ పనులకు ఎక్కువ మంది కూలీలు వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాప్తాడు మండల కేంద్రంలోని బీసీ కాలనీలో ప్రసన్నాయనపల్లి గ్రామ పంచాయతీలో త్రాగునీరు, పంచాయతీ నీరు రావడం లేదని తెలిపారు. ఉపాధి కూలీలకు కూలీ అందించే విషయంలో ఉన్నతాధికారులతో మాట్లాడతామని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ వేణుగోపాల్ రెడ్డి, ఏపీడీ అనురాధ, ఈఓ ఆర్డి నరసింహారెడ్డి, ఏఓ రత్నబాబు, పీఓ
ఏపీఓ, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఉపాధి కూలీలు పాల్గొన్నారు. రామచంద్రపురం మండలం తాళ్లపొలం గ్రామంలో ఎన్నికల ప్రచార ర్యాలీ కార్యక్రమంలో నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్ పాల్గొన్నారు. స్థానిక గ్రామ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు పూలమాలలు వేసి సూర్యప్రకాష్ కి ఘన స్వాగతం పలికారు. ప్రతి గడప గడపకు ఆప్యాయంగా అభివాదం చేస్తూ స్థానిక ప్రజలను పలకరిస్తూ రాబోయే ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు ముద్రను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరి ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలు, నాయకులు, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా సూర్యప్రకాష్ గారి అఖండ జై జై జగన్, జై జై జగన్. బిక్కవోలు మండలం ఆర్ఎస్పేట గ్రామంలో రైల్వే స్టేషన్ వద్ద గూడ్స్ షెడ్ కార్మికుల మద్దతు కోరిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి జగనన్న ప్రభుత్వంలో సంక్షేమ ఫలాలు అందడం పట్ల హర్షం వ్యక్తం చేసిన కార్మికులు వచ్చే ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగా డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డిని గెలిపించుకుంటామంటూ మద్దతు ప్రకటించిన కార్మిక సోదరులు. ఈ కార్యక్రమంలో జంగా మురళీరెడ్డి, దుర్గారావు, గోపి పాల్గొన్నారు. పోయినసారి ఎలక్షన్లో మీరందరూ కూడా ఎంతో సపోర్ట్ ఇచ్చారు. నేను ఎమ్మెల్యేగా ఇచ్చాను. మళ్ళీ ఒక నెలల్లో ఎలక్షన్ ఉంటాయి. మీరందరూ కూడా ఆలోచించండి. ఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంక్షేమ పథకాలన్నీ ఉన్నాయి. పేదలకు ముఖ్యంగా అమ్మఒడి కానీ, చెయ్యొద్దు కానీ, ఈబీసీ నేస్తం కానీ, కాపు నేస్తం కానీ, అదేవిధంగా పెన్షన్ గతంలో 60 సంవత్సరాలు ఉంటే కానీ పెన్షన్ వచ్చేది కాదు. ఈ రోజున 60 సంవత్సరాలు నిలబడితే పెన్షన్, ఈ ఆడవారికి 3 డ్వాక్రా రుణాలు రద్దు. వీటితో పాటు
మీ గ్రామాలు పక్కన మరి బెక్కువలు కానీ బలదపురం కానీ నల్లమిల్లి కానీ సింగంపల్లి కానీ పిల్లపల్లి కానీ సముద్రంపేట కానీ ఈ గ్రామాల్లో నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఏ రకంగా అభివృద్ధి చెందింది, గతంలో నాకంటే ముందున్న తెలుగుదేశం పార్టీ హయాంలో గ్రామంలో ఏ రకంగా అభివృద్ధి చెందింది, నేను అయిన తర్వాత ఏ రకంగా అభివృద్ధి చెందింది అన్నది మీకే తెలుసు. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించి మీకు 2 ఓట్లు ఇస్తారు, 2 కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించేసింది మిమ్మల్ని అందరినీ పోవడానికి రావడం జరిగింది. తప్పనిసరిగా మీరందరూ కూడా సపోర్ట్ ఇంకా ఉన్నారండి. రంగంపేట మండలం వడసలేరు గ్రామ బూత్ ఇన్ఛార్జ్ ముఖ్య నాయకులతో సమావేశమై బూత్ ఇన్ఛార్జెస్ ముఖ్య నాయకులు ఎన్నికలకు సిద్ధం కావాలని బూత్ ఇన్ఛార్జ్ కి విధి విధానాలను వివరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ కార్యక్రమంలో తూర్పు గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆల గోవింద్, రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి త్రిమూర్తులు, మండల పార్టీ అధ్యక్షులు సత్యబాబు, గ్రామ శాఖ అధ్యక్షులు వెంకన్న దొర, గ్రామ నాయకులు పాల్గొన్నారు. గ్రామాల్లో బూత్ ఇన్ఛార్జీలతో సమావేశం కావాలి, బూత్ ఇన్ఛార్జీలతో సమావేశం ఈ ఎలక్షన్కి సమాయత్తం చెయ్యాలి అనే ఒక ఆలోచనలో భాగంగా ఈరోజు ఈ వడిసలేరు గ్రామం నుంచి ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఏదైతే వైసీపీ వాళ్ళు కుట్ర పన్ని వైసీపీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలవకూడదు, రామకృష్ణారెడ్డి గెలవకూడదని ఒక ఆలోచన చేసి ఒక విషపూరితమైన కుట్ర పన్ని ఈ 10 రోజుల నుంచి జరుగుతున్న సంఘటనలకి వాళ్ళు బాధ్యులు కావడం జరిగింది. అటువంటి పరిస్థితిలో మనం దాదాపుగా 12 రోజులు 13 రోజులుగా అసలు విషయాన్ని వదిలి మనం ఈ సీటు విషయం మీద, ఖరారు విషయం పైన మనం మాట్లాడుకోవడం జరుగుతూ ఉంది. ఇవాళ గత 4-5 రోజులుగా జరిగిన సంఘటనలు చూస్తే మన జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కానీ, అటు బీజేపీ పెద్దలు కానీ, అటు ఆర్ఎస్ఎస్ పెద్దలు కానీ అందరూ ఒక స్పష్టమైన అవగాహనకు రావడం జరిగింది. ఇక్కడ తప్పనిసరిగా మరలా తెలుగుదేశమే పోటీ చేయాలనే ఒక నిర్ణయానికి అందరూ రావడం జరిగింది. ఏదైతే బీజేపీ పార్టీ జాతీయ పార్టీ కాబట్టి వాళ్ళకి కొన్ని పద్ధతులు అవన్నీ ఉంటాయి కాబట్టి ఆ పద్ధతులు పాటించడానికి 1-2 రోజులు ఆలస్యమయ్యి అధికారికంగా లాంఛనమైన ప్రకటన చేయడం కోసం 1-2 రోజులు ఆలస్యం అవుతున్న సందర్భంలో మనం ఎట్టి పరిస్థితుల్లోని సమయం మించిపోకూడదు. మనం ఉన్న సమయాన్ని వాడుకొని ఆ సమయం ప్రకారంగా మన కార్యకర్తలందరినీ అప్రమత్తం చేసుకుని ఎలక్షన్కి ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఎన్నికలకు ఏ విధంగా సమాయత్తం కావాలనే దానిపైన ప్రతి ఒక్కరిని దిశానిర్దేశం చేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఆల గోవింద్ గారికి, రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి నీలపల్లి త్రిమూర్తులు గారికి, అదేవిధంగా మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సత్యబాబు గారికి, మరి అధికార ప్రతినిధి జిల్లా అధికార ప్రతినిధి వెంకటరామారెడ్డి గారికి, గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెంకన్నదొర గారికి, ఈ కార్యక్రమానికి హాజరైన బూత్ ఇన్ఛార్జీలకు, మిగిలిన కార్యకర్తలకు, నాయకులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ ఏదో విధంగా మనం గందరగోళంలో పడేయాలి, తద్వారా లబ్ధి చేకూర్చుకోవాలనే ఆలోచనలో వైసీపీ ఉండడం, ఆ వైసీపీ పన్నుని కుట్రలో కొంతమంది నాయకులు భాగస్వాములు కావడం, తద్వారా ఇక్కడ గందరగోళ పరిస్థితులు ఏర్పడడం, ఆ గందరగోళ పరిస్థితుల నుంచి ఇప్పుడు మళ్ళీ సాధారణ స్థితి వచ్చిన పరిస్థితిని కూడా మీరు అంతా గమనిస్తూ ఉన్నారు. ఇవాళ మనం గత 10 రోజులుగా న్యాయం కోసం నల్లబిల్లు అనే కార్యక్రమాన్ని చేపట్టి ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాం. విశేషమైన స్పందన వస్తూ ఉంది. ఆ స్పందనకి ఇవాళ మళ్ళీ ఎన్డీఏ పునరాలోచన చేయడం మరలా అధికారికంగా, ఎందుకంటే మొన్న సాక్షాత్తు కొవ్వూరు సభలో చంద్రబాబు నాయుడు గారు ఏ విధమైన ప్రకటన చేశారో మీరంతా చూశారు. ఇక్కడ ఏది డిసైడ్ కాలేదు అనేది ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా మనందరం అది గమనించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇవాళ వైసీపీ అనేక రకాలైన కుట్రలు పన్నుతూ ఇంకా దాన్ని కొనసాగించాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళ ప్రయత్నాలు భగ్నం అవడం, విఫలం అవడం ఖాయం. రేపు తప్పితే ఎల్లుండితో ఈ పేటముడి కాదు, పేటముడి విడిపోయింది. అది లాంఛనమైన ప్రకటన రావడం మాత్రమే అది ప్రకటన జరిగింది.
ఈ లోపుగా మనం మన కార్యక్రమాన్ని మనం విస్తృతం చేసుకోవాల్సిన అవసరం, దాని గురించి ఆలోచిస్తూ ఆ విషయాలపైన దృష్టి సారిస్తూ ఈ విధంగా సమయం కాలాతీతం అవడం తప్పించి అంతకన్నా ఉపయోగం ఉండదనే దృష్టితో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే వాటర్ లిస్ట్ వెరిఫికేషన్ అనేది మనం స్టార్ట్ చేసాం, మీరంతా చేస్తూ ఉన్నారు. ఈ సమయంలో ఈ గందరగోళ పరిస్థితుల ప్రభావంలో అందరూ ఏకాగ్రత కోల్పోయి ఈ విషయం పైన మళ్ళీపోవడం జరిగింది. ఇవాళ నుంచి మీరు ఈ విషయం పైన దృష్టి సారించాలి. ఇవాళ కూడా మనం ఎక్కువ మంది కార్యకర్తలను, ముఖ్యమైన కార్యకర్తలను కూడా ఎందుకు రమ్మనలేదు అంటే, అందరూ మధ్యాహ్నం ఏదైతే న్యాయం కోసం నల్లమిల్లి కార్యక్రమం కొమరపాలెంలో ఉంది కాబట్టి అక్కడ హాజరవ్వాలి. మరలా ఇప్పుడు హాజరయ్యి మరలా మధ్యాహ్నం హాజరవ్వడం అనేది ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ముఖ్యమైన మీకు మాత్రమే ఈ విషయాన్ని అప్రమత్తం చేసి మధ్యాహ్నం ఆ కార్యక్రమానికి అందరూ రావాల్సిందిగా ఆహ్వానిస్తూ, ఇవాళ ప్రధానమైంది ఎవరైనా కొత్త ఓటర్స్, మన ఓటర్స్ జాయిన్ అయిన వాళ్ళు ఉంటే ఇంకా 15వ తారీఖు వరకు మనం జాయిన్ చేసుకోవచ్చు. అది జాయిన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దానిపైన దృష్టి సారించండి. అదేవిధంగా 85 సంవత్సరాలు దాటిన ఓటర్స్ ఎవరైనా పోలింగ్ బూతులకు రాని వాళ్ళు ఉంటే వాళ్ళని చేసుకోవడం ఒకటి ప్రధానమైంది. మీరు గ్రామంలో మాట్లాడేటప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ పెన్షన్ గురించి 4,000 చేశారు, వికలాంగులకి 6,000 చేశారు. అదేవిధంగా వాలంటీర్లు మరి 10,000 శాలరీ కావాలని ఎంతో కాలం నుంచి పోరాడుతూ ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ₹1 కూడా పెంచలే. మధ్యలో 750 రూపాయలు పెంచుతానన్నాడు, అది కూడా పెంచలే. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు స్పష్టమైన హామీ ఇచ్చారు, నేను వాలంటీర్లు చేత 10,000 చేస్తానని. ఇంతవరకు వాళ్ళు ఒక విష ప్రచారం చేస్తూ ఉన్నారు, వాలంటీర్ల వ్యవస్థను చంద్రబాబు నాయుడు గారు వస్తే తీసేస్తారని. నిన్నటి చంద్రబాబు నాయుడు గారి ప్రకటనతో ఒక స్పష్టత వచ్చేసింది, వాలంటీర్ల వ్యవస్థను తీయరు, వాళ్ళ జీతాలు కూడా డబుల్ చేస్తున్నారు. ఇవన్నీ మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, జై తెలుగుదేశం. బుడ్డ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీఎం జగన్ సమక్షంలో చేరిన జనసేన టీడీపీ నేతలు. పురంధరేశ్వరి డయాస్ మీద ఉండగానే మోడీ బ్యానర్ చించివేసిన టీడీపీ నాయకులు. దేశం పార్టీకి విరాళాలు ఇవ్వండి నారా చంద్రబాబు. పిఠాపురంలోనే ఉంటా, అభివృద్ధి చేసి చూపిస్తా పవన్ కళ్యాణ్. ఉపాధి పనులను పెంచాలి జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్. ఎన్నికల ప్రచార ర్యాలీ కార్యక్రమంలో పిల్లి సూర్యప్రకాష్. రైల్వే కార్మికుల మద్దతు కోరిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సత్తి. వడిసలేరు గ్రామ బూత్ ఇన్ఛార్జెస్ ముఖ్య నాయకులతో సమావేశమైన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.